భయపడేది లేదురా. ఇదెవ్వడు భయపడలేడు, నా ఎంటిక కూడా వీకలేడు ఎవడు. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు ముందుగా బాయ్స్ యాటిట్యూడ్ డెమో వీడియో చూసారు కదా. సో ఇది మీ సింగిల్ ఫోటో దాని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్గా నేనైతే చెప్తాను ఈ వీడియోలో. సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూడండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో స్టెప్ బై స్టెప్ నేనైతే కంప్లీట్గా ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేనైతే చెప్తాను. సో ఫస్ట్ మీరు అలర్ట్ మోషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను కింద ఇచ్చిన 2 ప్రెజెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుని అలాగే ఒక ఫాంట్ లింక్ ఇస్తా, ఫాంట్లో ఉన్న టెక్స్చర్ ఇమేజ్ ఇస్తా. ఇవి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఇక్కడ అలర్ట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 టాపులు అయితే కానొస్తాయి. ఒకటి 3D కెమెరా యానిమేషన్, ఒకటి లిరిక్ డైలాగు వీడియో. సో మనం ఫస్ట్ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఇందులో ఈ విధంగా లిరిక్స్ అయితే ఉంటుంది, దీనికి ఫాంట్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఫాంట్ ఆ టెక్స్చర్ ఇమేజ్ కనుక రాకపోతే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన మీకు ఒకటి 40 PT అని ఉంది కదా, దాన్ని పెంచుకుంటూ చూడండి, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు 40 అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా ఒకవేళ రాకపోతే ఈ విధంగా వస్తే మీకు ఈ విధంగా అయితే చేయండి, తగ్గించుకోండి. సో నేను ఈ విధంగా అయితే దీంట్లో టెక్స్చర్ ఇమేజ్ కూడా పెట్టి ఒకసారి ఇమేజ్ చూపిస్తా చూడండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళేస్తే సో ఒకసారి చూసుకుంటే నేను టెక్స్చర్ ఇమేజ్ కూడా పెట్టా, కావాలంటే చూసుకోండి. ఈ విధంగా టెక్స్చర్ ఇమేజ్ కూడా ప్రతి డైలాగ్ యానిమేషన్ కూడా చేశాను. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా 8 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీది ఏదైనా ఒక ఫోటో అనేది ఉంటుంది కదా, మీ ఫోటో ఏదైనా సరే ఒకటి అనేది యాడ్ చేసుకోండి. సో మీ ఏ ఫోటో అయినా సరే ఒకటి యాడ్ చేసుకొని డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు ఎండింగ్ వరకు జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి విగ్నిట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. సో విగ్నిట్ అని టాప్లో వస్తుంది, ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ చేసేయండి. సైజ్ అనేది కొద్దిగా పెంచుకోండి, సైజ్ అనేది పెంచుకొని ఇక్కడ ఫెదర్ ఉంటుంది అది కూడా ఈ విధంగా అనేది పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇక్కడ కింద టింట్ అని ఉంటుంది, దాన్ని కొద్దిగా పెంచుకోండి. ఇక్కడ స్ట్రెంత్ ఉంటుంది, స్ట్రెంత్ని కూడా పెంచుకోండి, ఆ విధంగా చేయండి. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఫోటో అనేది యాడ్ చేసాం కదా, ఇప్పుడు యానిమేషన్ చేద్దాం. బ్యాక్కి వెళ్ళేసి 3D కెమెరాను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 3D కెమెరా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ మనం ఫోటో యాడ్ చేసింది ఓపెన్ చేసుకొని ఎగ్జాక్ట్గా 8 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసి ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండింగ్కి వెళ్ళేసిన తర్వాత 3D కెమెరా ఎక్కువ ఉంటే ట్రిమ్ చేసేయండి. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, కెమెరా లాంటిది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ ఆఫ్ అయి ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మనకు చూడడానికి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైల్స్ ఎఫెక్ట్ అని ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని మిర్రర్ ఆప్షన్ ఆన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా వీడియో అనేది చాలా బాగా అయితే వస్తుంది 3D కెమెరా యానిమేషన్లో. సో ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయింది కదా, ఎలా సేవ్ చేసుకోవాలి నేను చెప్తాను. పైన షేర్ అకౌంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.